పేరు శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్. నా చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలన్న బలమైన కోరిక నన్ను ఇక్కడ రప్పించింది. ఎక్కడ ఎంటర్ అవ్వడం ఎలా 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 అని ఆలోచిస్తూ పిచ్చెక్కిపోయాను. కొన్ని చోట్ల పిచ్చెక్కిపోయాను. ప్రాక్టీస్ చేసుకున్నాను, ఏం చేయాలో తెలియక. ఏదో సంపాదించాను, ఒక 10,000 5,000 ఏదో సంపాదించుకున్నాను, కానీ ఏం సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఏం చేయాలి అన్నప్పుడు వెబ్సైట్లో అన్నపూర్ణ ఫిలిం స్కూల్ వెబ్సైట్ చూశాను. చూడంగానే చాలా బాగా అనిపించింది. అంటే దాంట్లోకి వెళ్తే మనకు ఒక ఫీల్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది అనుకున్నాను. అలాగే జాయిన్ అయ్యాను వచ్చి. అలాగే ఇక్కడ డ్యాన్స్, ఫైట్స్, యోగా, మెడిటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక యాక్టర్ అవ్వడానికి ఏమైతే కావాలో ప్రతి ఒక్కటి నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నందుకు. హాయ్ ఎవ్రీబడి, myself I am Krishna. I am basically from Nalgonda district, Surapet పక్కన చిన్న ఊరు, అరవాపల్లి దగ్గర. బిఫోర్ దిస్ ఐ డిడ్ MA థర్డ్ రాస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అక్కడ చేశాక కూడా క్రాఫ్ట్ మీద గ్రిప్ వచ్చింది, కమాండ్ వచ్చింది, కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటూ దొరకలేదు. ఆడిషన్స్కి వెళ్తున్నాం మంచిగా చేస్తున్నాం అంటున్నారు, కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఎప్పుడైతే మనకి మీడియా ద్వారా తెలిసిందో మన అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రొఫెషనల్గా కోచింగ్ ఇచ్చి వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారన్న ఒక తెలిసిందో విషయం, అప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్ ఎలా ఉందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డిజైన్ చేయబడింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మన ప్రతి క్రాఫ్ట్, డైరెక్షన్ తీసుకోండి, ప్రొడక్షన్ తీసుకోండి, యాక్టింగ్ తీసుకోండి. యాక్టింగ్లో కూడా మనకి మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ప్రతిదీ ప్రొఫెషనల్గా చెప్పడం జరుగుతుంది. నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు, అమలా మేడం గారు వీళ్ళందరూ మాకు క్లాసెస్ తీసుకున్నారు. ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఎలా ఉండాలి, జస్ట్ నాట్ ఫర్ ద సర్వైవల్, ప్రొఫెషనల్గా యాక్టర్ ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా ఇక్కడ నేర్చుకున్నాము. Kaushal, and when my friends were thinking what to do in their life, getting into IIT, IIMs, I thought I'll be an actor. My parents were scared of it. Still I got into this thing, and after my engineering I wanted to really get into this field, so I was thinking what to do, and that time I came through this website of AISFM, and I had ambitions of going to foreign universities to go and pursue my acting course over there. But when I came through AISFM thing, I understood that the curriculum which I am looking for is there in AISFM. It's situated in the production house, I mean in a studio where I can see, I can learn, because at the end of the day how much you see and learn from observe and learn is very much important. So my Manam shooting has started. It's been 5 days almost, and after going there I've been seeing things. I am understanding how they are working, and I'm very pleased. Thanks a lot to Geetika ma'am, Pratima ma'am, Ram sir and Nagarjuna sir for helping me out, and Aisha ma'am too, Krupaka sir too. The thing is, this course is designed in such a way that whoever comes in, be it an amateur or a person with a little of experience, they go out as a professional from here. The 6 months course is like you have like the basics of acting, then you have yoga, you have dance, you have styling and grooming, you have soft skills, you have psychology. Like, how is psychology related? There might be people like we have started the second batch also, and there's lots of encouragement from the other departments also. And yesterday we had a session, we had a combined session of acting and psychology. And psychology అంటే ఎలా ఇదేంటండి, సైకాలజీతో పాటు యాక్టింగ్ ఎలా చేస్తారండి, అది మనకి ఎలా రిలేటెడ్? వీ హ్యావ్ అ రాంగ్ నోషన్. అంటే సైకాలజీ అనగానే ఇట్స్ సైకాట్రిస్ట్, మనం మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటే, మనం స్ట్రెస్లో ఉంటే మనం వెళ్ళి ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి, వాళ్ళే మనని చేస్తారు అని. సారీ, psychology, see, this is something new here in ASFM, and thanks to all the faculties and the administrative guys over here who have helped us in getting this option here. ఎందుకంటే ఒక యాక్టర్, ఒక
మనిషి యాక్టర్ లాగా అవ్వాలి అనుకున్నప్పుడు వెన్ హీ ఆర్ షీ థింక్స్ టు బికమ్ అ క్యారెక్టర్, దిస్ సెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ పర్సన్. ఎందుకంటే సైకాలజీలో ఇప్పుడు ఈగో అండ్ సూపర్ ఈగో అని 3 వర్షన్స్ ఉన్నాయండి. అంటే ఈడ్ అనగానే మీకు నెగిటివ్ థాట్స్, అంటే ఇలా చెయ్యాలి, వీడిని కొట్టాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు సూపర్ ఈగో అలా చేస్తే బాగుండదేమో అంటుంది. దెన్ ఈగో వచ్చి కాదండి, బ్యాలెన్స్ చేద్దాం, ఎందుకు కొట్టాలనుకుంటున్నారు, ఎందుకు కొట్టొద్దు అనేది ఒక బ్యాలెన్స్ వస్తుంది అనమాట అక్కడ. సో దీస్ థింగ్స్ యాజ్ అన్ యాక్టర్, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కౌశల్ ఆర్ శ్రీకర్ ఆర్ దేర్, దే అరౌండ్ దే 20s 25 మ్యాక్సిమం. ఇప్పుడు వీళ్ళు ఇఫ్ దే ఆర్ సపోజ్ టు యాక్ట్ లైక్ 80 years old పర్సన్, సో ఆయన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఆయన క్యారెక్టర్లో రోల్ అనాలిసిస్, అంటే ఎలా ఆ క్యారెక్టర్లో ఎలా రావాలి, హౌ డస్ దిస్ గై గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్, హౌ డస్ హీ గెట్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సైకాలజీ ద్వారా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. నేను కూడా ఇంజనీరింగ్ చదివాను. ఆయన అడ్వకేట్ చదివి 6 months పనిచేసి కూడా ఉన్నాడంట. అండ్ ఇజంట్ ఇట్ ఫెంటాస్టిక్? ఇవన్నీ చేసి కూడా వాళ్ళకి ఈ సినిమా మ్యాజిక్ అనేది వాళ్ళని పుల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి, అండ్ ఈ మనం సినిమా నాకు చాలా స్పెషల్. నాట్ జస్ట్ స్పెషల్ బికాజ్ నాన్నగారితోనూ మా అబ్బాయితోనూ చైతన్యతోనూ నటిస్తున్నాను, అది స్పెషల్ కాదు. వెరీ స్పెషల్ బికాజ్ మేము స్టార్ట్ చేసిన ఏఎస్ఎఫ్ఎం నుంచి ఆ స్టూడెంట్స్ కూడా ఆ సినిమాలో పనిచేస్తున్నారు. అండ్ నిన్ననే వాళ్ళతో పనిచేయటం మొదలుపెట్టాను. వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మా స్కూల్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నేర్చుకున్నారు, తర్వాత వచ్చి మాతో యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ త్వరలో ఒక ఆశ కూడా, అలాగే నన్ను ఈ స్కూల్ నుంచే వచ్చి ఎవరిన డైరెక్ట్ చేస్తే కూడా బాగుంటుందని, త్వరలో కూడా జరగబోతుంది చూస్తుంటే. అండ్ మీడియా అనేది ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఎంత పెరిగిపోయింది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ యాక్టింగ్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ డైరెక్షన్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ప్రొడ్యూసింగ్. చాలా చాలా ఫీల్డ్స్లో పెరిగిపోయింది. అండ్ ట్రైన్డ్ మీడియా ప్రొఫెషనల్ మనకు ఎంతో అవసరం ఇప్పుడు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కానీ మనం పోటీ పడాలంటే మనకు ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పటివరకు లేదు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిందన్నీ, వాళ్ళకి నేర్పించిందన్నీ మాకెవరు నేర్పించలేదు. అండ్ ఏదో ఆన్ ద గో, ఆన్ ద రన్ నేర్చుకుని తప్పుడు అడుగులేసి, నేను ఒక ఫిల్మ్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఫార్చునేట్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫార్చునేట్ లైక్ దట్, అండ్ దే హ్యావ్ టు రియలీ స్ట్రగుల్ హార్డ్. బట్ విత్ ఆల్ దిస్ ఈ స్కిల్స్తో సినిమాలో యాక్ట్ చేసినా, లేకపోతే డైరెక్ట్ చేసినా, ప్రొడ్యూస్ చేసినా, పోనీ టీవీ షోస్ చేసినా, టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళినా, దే విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, ఇట్ షార్పన్స్ ద బ్రెయిన్, అండ్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ టు దట్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఈజ్ ఫెంటాస్టిక్. It is like your 50% of your problem is over. And I congratulate the faculty. Thank you, sir. And you're doing a fantastic job, and because I'm hearing from outside and I'm seeing the result also yesterday. And thank you. Congratulations to all. It's a very, very humorous, comical roles. And comedy is one of the most difficult things in film, in acting. Being angry is very easy. Falling in love is very easy because you do that anyway. So sometime really in life. But being a comedian is very, very difficult. And these they're doing a fantastic job. As I see yesterday, the reactions they were giving, all that. How much of Manam can you reveal at this stage? As story scripting wise, Tell me about the we are playing grandfather, father and child as grandson. It's a complete family, I would say, basing mostly on entertainment. It's very, very comical, lot of entertainment. Every scene you will laugh, and there is a little bit of magic also in it, which we included as a little bit of supernatural magic to make it very interesting. Be happy. Then I asked the cameraman, who's very one of the top cameramen from India, Vinod,
and he was also quite happy. That's good for us.